హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరీవన్, దేశవ్యాప్తంగా ఎస్బీఐ నందు జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవి మనకు 5,454 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా. సో రెగ్యులర్ నియామకాల ద్వారా 5,000 పోస్టులు, బ్యాక్లాగ్ వేకెన్సీ ద్వారా 454 వేకెన్సీస్ని ఫిల్ అనేది చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ పోస్ట్ అన్నిటికీ కూడా డిగ్రీ అనేది కనీస అర్హత. ఓకేనా, ఖచ్చితంగా మనం డిగ్రీ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా వీటికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఆగస్టు 16, 2021 లోపు ఉత్తీర్ణత అనేది సాధించాలని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వీటికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చండి. ఓకే, వీటికి దరఖాస్తు అనేది చేసుకునేందుకు అప్లికేషన్ గడువు అనేది 27/4/2021 నుంచి 17/5/2021 వరకు కూడా ఉంది. సో ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు అనేది చేసుకోకపోతే మరికొన్ని రోజుల్లో దరఖాస్తు గడువు అనేది ముగియబోతుంది. కాబట్టి తప్పకుండా దరఖాస్తు అనేది చేసుకోండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకు జూన్ నెలలో జరుగుతుందని చెప్పి అంటున్నారు. డేట్ అయితే మెన్షన్ చేయలేదు. మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం 31/7/2021 అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకేనా, జూలై 31 అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో అందువల్ల ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ గడువు అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ప్రాధాన్యత అనేది ఇచ్చుకుంటూ ఈ టైంని మీరు సద్వినియోగం అయితే చేసుకోండి. ఎందుకంటే మెయిన్స్లో మనం సాధించినటువంటి స్కోర్ ఆధారంగానే మనకి ఈ యొక్క ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి అంటున్నారు. ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ మాత్రమే ఉంటాయి. సో ఇంటర్వ్యూ ఎగ్జామ్ అయితే ఉండదంట. ఓకేనా, ప్రిలిమ్స్ మీరు అర్హత సాధించి మెయిన్స్లో మీరు మంచి స్కోర్ సాధించినట్లయితే ఈ పోస్ట్ని మీరు కొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్కి 275 పోస్టులు అయితే కేటాయించారు అన్నమాట. ఓకేనా, ఈ 275 పోస్టుల నందు జనరల్ కేటగిరీలో 111 ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో 44, ఎస్టీ కేటగిరీలో 19, ఓబీసీ కేటగిరీలో 74, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 27 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఒకవేళ మీరు హైదరాబాద్ సర్కిల్లో పరీక్ష రాయాలి అనుకుంటే మాధ్యమం అనేది మనకు తెలుగు లేదా ఉర్దూ అని చెప్పి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకొని ఇక్కడ నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేశాడు లాంగ్వేజ్ అని చెప్పి, తెలుగు ఉర్దూ అని చెప్పి. ఓకేనా, ఈ పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకోవడానికి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఓకే, సో ఏప్రిల్ 1, 2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల లోపు అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ పీపుల్కి అయితే ఇవ్వడం జరిగింది. అది చూద్దాం. ఎస్సీ ఎస్టీకి 5 years అయితే ఇచ్చారు, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడి జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10 years, పీడబ్ల్యూడి ఎస్సీఆర్ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 years, పీడబ్ల్యూడి ఓబీసీ క్యాండిడేట్స్కి 13 years ఇలా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకు ఫీజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే సో ఫీజు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 750 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అండ్ ఇంటిమేషన్ ఛార్జ్ కింద మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్లయితే ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ అనేది చేస్తారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనం క్వాలిఫై అయినాక మెయిన్స్లో మంచి స్కోర్ ఇంకా సాధించినట్లయితే ఆ మెయిన్స్ స్కోర్ని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఉద్యోగంలోకి అయితే మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, మనం తప్పు సమాధానం గుర్తించినట్లయితే 1/4 కింద అయితే కోత అనేది విధిస్తారు. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. సో ప్రిలిమ్స్లో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓకే 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్, 20 minutes మాత్రమే డ్యూరేషన్ అయితే ఉంటుంది. న్యూమరికల్ అబిలిటీ 35 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 35 marks, 20 minutes డ్యూరేషన్. రీజనింగ్ అబిలిటీ 35 questions ఉంటాయి, 35 marks, 20 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఇలా 100 questions 100 marks, ఓన్లీ 1 hour టైం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక ప్రతి సెషన్కి చూడండి, ఇక్కడ ప్రతి స్టేజ్కి చూడండి, ఇక్కడ మనకు ఒక డ్యూరేషన్ అయితే ఇచ్చారు. ఆ యొక్క డ్యూరేషన్లపై మనం ఎగ్జామ్ని క్లియర్ అయితే చేయాల్సి అయితే ఉంటుందనే విషయాన్ని కూడా వీరి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా, ఇంకా నెక్స్ట్ మనకు మెయిన్స్ ఎగ్జామ్. ఓకేనా, ఇది కూడా మనకు ఆన్లైన్లోనే జరుగుతుంది. సో జనరల్ ఆఫ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి 50 questions వస్తాయి, 50 marks, డ్యూరేషన్ 35 minutes. జనరల్ ఇంగ్లీష్ చూసినట్లయితే 40 questions, 40 marks, 35 minutes డ్యూరేషన్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 50 questions, 50 marks, 45 minutes. రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 50 questions అయితే ఇస్తారు, 60 marks అయితే ఉంటాయి, 45 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా 190 questionsకి 200 marks, 2 hours 40 minutes అనేది మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకేనా, సో ప్రతి చూడండి టెస్ట్కి కూడా మనకు ఒక టైం అయితే ఇచ్చారు. ఆ టైంలోపే మనం అక్కడ స్కోర్ అనేది సాధించాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా ప్రిలిమ్స్ మెయిన్స్ సంబంధించి ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి,
వీటికి ఎంత మార్క్స్ అని కేటాయించారు, వారికి ఇచ్చినటువంటి టైం ఎంత అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే, ఇంకా బేసిక్ పే గురించి మాట్లాడినట్లయితే 17,900 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ద స్టార్టింగ్ బేసిక్ పే ఈజ్ 19,900 అని చెప్పి చెప్తున్నారు. +2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ అని అడ్మిషనబుల్ టు గ్రాడ్యుయేట్స్ అని కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకు పే స్కేల్ అయితే ఉంటుంది. ఓకే, ఈ యొక్క జాబ్ని మనం సాధించిన తర్వాత 6 months పాటు ప్రొబేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రొబేషన్ చేసిన తర్వాత మన కెరీర్ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, 6 months పాటు ద న్యూలీ అపాయింటెడ్ జూనియర్ అసోసియేట్స్ విల్ బీ ఆన్ ప్రొబేషన్ ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 6 months అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, సో ఈ క్లర్క్ యొక్క కెరీర్ గ్రాఫ్ కనుక చూసినట్లయితే క్లర్క్ కేడర్లో జూనియర్ అసోసియేట్గా కొలుగు కనుక మనం సొంతం చేసుకుంటే చీఫ్ మేనేజర్, డీజీ వంటి స్థానాలకు మనం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, ఇలా ఎంపికైన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు 6 months పాటుగా ప్రొబేషన్ అనేది కెరీర్ అనేది చేసుకోవాలి. సో దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటే క్లర్క్గా మనకి యొక్క కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రతిభా పనితీరు ఆధారంగా భవిష్యత్తులో సీజీఎం స్థాయి వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా వీరు ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, క్లర్క్గా నియమితులైన అభ్యర్థులకు 3 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత, ఓకే, మీరు ప్రొఫెషన్ క్లియర్ చేసుకున్న తర్వాత మీరు క్లర్క్ కెరీర్ స్టార్ట్ చేస్తారు. ఇలా క్లర్క్గా జాయినింగ్ అయినప్పటి నుంచి 3 years తర్వాత అనమాట. 3 years తర్వాత బ్యాంక్ యొక్క అంతర్గతంగా నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో సో వీటిలోనూ ఇంటర్వ్యూస్లోనూ విజయం కనుక సాధించినట్లయితే మనకు ట్రైనీ ఆఫీసర్ హోదా అనేది లభిస్తుంది. ఓకే, ట్రైనీ ఆఫీసర్ హోదా అనేది లభిస్తుంది. వన్స్ మీరు ఈ క్లర్క్ జాబ్ అనేది సాధించి 3 years కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్గా ఏవైతే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారో వీటిలో కూడా మనం సక్సెస్ అనేది సాధించినట్లయితే ట్రైనీ ఆఫీసర్ హోదా అనేది పొందే అవకాశం అయితే ఉంటుందంట. ఓకేనా, తర్వాత జేఏఐఐబి, సిఏఐఐబి కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానల్ విధానంలో 20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకునే సమయానికి డీజీఎం హోదా సైతం చేరుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకేనా, డీజీఎం స్థాయికి కూడా మనం చేరుకునే అవకాశం అయితే ఉంది ఈ చిన్న జాబ్ ద్వారా అని చెప్పి వీరిక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ప్రస్తుతం అమలవుతున్నటువంటి సర్వీస్ నిబంధనల ప్రకారం క్లర్క్ స్థాయిలో కొలువుదీరిన వారు చీఫ్ మేనేజర్ స్థాయికి కూడా చేరుకోవడం ఖాయంగా చెప్పడం జరిగింది. తర్వాత మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. ముందుగా మనం పరిచయం చేసినట్లయితే ఓకే, సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఓకే, ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. తెలంగాణకు సంబంధించి చూస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఓకే, సో ఈ 4 places అనేవి మనకు తెలంగాణకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అక్కడ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయని చెప్పి. సో గైస్, ఈ విధంగా ఎస్పీఏ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఓకే, ఖచ్చితంగా మీరు వీటికి దరఖాస్తు అనేది చేసుకోండి. ఈ సమయంలో ఈ ఉద్యోగాలకు సంబంధించి మంచి నోటిఫికేషన్ రావడం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ అనేది చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ.